వెల్కమ్ టు F1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద స్థాయిలో ప్రణాళికలు అమలు చేసిందని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని గుర్తు చేశారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా నిర్దేశిత కాలంలోనే ఈ కళాశాలను ప్రారంభించేందుకు తాము కృషి చేశామని తెలిపారు. మన్యం ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఒక ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం పనులు ఆపివేసి ఆదేశాలిచ్చిందని విమర్శించారు. కొత్తగా రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి కీలకమైన ఈ విధానంపై తక్షణమే వెనక్కి తగ్గాలని ఆమె డిమాండ్ చేశారు. వేసినటువంటి ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రజెంట్ చేయమా, దాని గురించి నేను రీడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్ తో టైఅప్ చేశాము. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మనము టైఅప్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో అక్రమ బూడిద రవాణా అంశం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతల పిలుపుతో ఆందోళనకు సిద్దమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఈ రోజు మూలపాడులో నిల్వ చేసిన బూడిద డంపును పరిశీలించేందుకు వెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు వెళ్లే నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు ఆపేసి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారు. బూడిద దొంగలను పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, కమిషన్ల కోసం కొమ్ము కాస్తున్నారని జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల భద్రతను పక్కనబెట్టి అక్రమ కవచం కడుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామంతో ప్రాంతంలో ఆందోళన చెలరేగింది. దొంగతనం జరిగింది, దొంగతనాన్ని అరికట్టండి అని చెప్తే దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు వ్యవస్థ మొత్తం చూడండి, వేళ్ళు మనుషులు బతికే పరిస్థితి లేదు ఇక్కడ. దొంగతనాన్ని కాపాడడానికి ఇది ప్రజాస్వామ్యం. 100% సార్, 100%. మరి ఏంటిది ఏమన్నావు? అక్కడ డంపుని ప్రజల స్వాధీనం చేస్తా ఉన్నాం. మీరేం చెప్తున్నారు? మీకు దండం పెడుతున్నా, నేను ఒకటే చెప్తున్నా మీకు, మేము బ్లాండ్ ఆర్డర్కి వ్యతిరేకం కాదు. పోలీసు 100% సహకరిస్తాం. అట్లీస్ట్ మమ్మల్ని ముందుకు పోనివ్వండి. అట్లీస్ట్ మేము ఎక్కడికి వెళ్తా, మీరు ప్రజలకు తెలియాలి. పేర్కొనండి, మైలవరం నియోజకవర్గ ప్రజలారా, మైలవరం నియోజకవర్గ ప్రశాంతికి ప్రసిద్ధికి ఎక్కిన మరో స్మగ్లర్ వీరప్పన్, ఈ వసంత కృష్ణ ప్రసాద్, ఇతని బూడిదలన్నా చూడండి. లోకేష్ గారు, మీ ప్రభుత్వం ఈ దొంగ సంగతి ఏం చేస్తున్నారు? ఇది మీకు తెలిసే జరుగుతుందా? ముఖ్యమంత్రి గారు, ఇది మీకు తెలిసి జరుగుతుందా? ఇతన్ని నియంత్రించండి, ఈ బూడిదను కాపాడండి. మా ప్రాంత లారీ ఓనర్లకి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వల్ల వ్యాపారవేత్తలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని వినిపించాలని, కలిసి పరిష్కార మార్గాలు వెతికేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యాపార అభివృద్ధి ద్వారానే రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపార రంగం బలపడితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. వ్యాపారస్తుల ఆందోళనలు, సూచనలు ప్రభుత్వం ప్రాధాన్యంతో పరిగణిస్తుందని బట్టి భరోసానిచ్చారు. వాటన్నిటిని చర్చించి సమీక్షించుకొని సులభతరమైనటువంటి మార్గాల ద్వారా వ్యాపార రంగాన్ని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం మాది. సో మీ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం. మీ అందరికీ రకరకాలైనటువంటి
ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. మీ అసోసియేషన్ ద్వారా మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి మార్గాలు వెతకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు మరీ మీకు చెప్పాలన్నది, మా కేబినెట్ కూడా మీ అందరికి చెప్పాలన్నది, మంత్రిమండలి మొత్తం కూడా మీకు చెప్పాలన్నది, మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆదాయాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రజల చేరటం కోసం ఎంత మనం దీక్షతో పోతా ఉన్నామో మన వ్యాపార రంగానికి సంబంధించిన మిత్రులు కూడా అందులో భాగస్వాములు అయ్యి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటట్టుగా ముందు తీసుకొని పోదాం. వాళ్ళందరికీ మా తరఫున విజ్ఞప్తి చేయమని కూడా వారు కోరటం జరిగింది. వారందరి తరఫున కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు చేర్చడం కోసం మనం అందరం కట్టుబడి దీక్షతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినందుకు మీ సమయం. దశాబ్దాలుగా సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాల ఫలితంగా రాష్ట్రం స్వేచ్ఛను పొందిందని, ఆ రోజును గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అయోమయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగే విలీన దినోత్సవాన్ని చారిత్రాత్మకంగా జరుపుకుంటుందని గౌడ్ స్పష్టం చేశారు. రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టులు, ఆనాడు బీజేపీ వారు సోయలేదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టనలేదు. వాళ్ళు ఇవాళ విలీన దినోత్సవాన్ని రకరకాలుగా పేర్లతో మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసి ఎన్ని రాజకీయాలు ఈ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయదలుచుకున్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, తెలంగాణ విలీన దినోత్సవము. అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. రేపు పాడి కౌశిక్ రెడ్డి పిచ్చి కూతలు పెడుతూ కేటీఆర్ మెప్పు కోసం అసందర్భ ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలను పక్కనబెట్టి కేటీఆర్కి నచ్చే విధంగా అబద్ధపు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి ఆరోపణలు తాము ఏమాత్రం పట్టించుకోబోమని, కానీ ప్రజలకు నిజాలు తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి అబద్ధాల ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేయకూడదని హెచ్చరించారు. మ్యాడ్ కౌశిక్ రెడ్డి అయినట్టు అనిపిస్తుంది. మ్యాడ్ అంటే మెంటలే కాదు, మ్యాడ్ అంటే మీడియా అటెన్షన్ డిసీజ్. మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తూ మీడియాలో స్టార్ అయిదామని, దొర దగ్గర మంచి మార్పులు సంపాదిద్దామని మాట్లాడినట్టే ఉంది. కానీ ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఏనా కొడుకులు వచ్చి మాట్లాడిరో చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. కొంపదీసి ఆ ముగ్గురు ఎంపీలు మనకెట్లా లోక్సభలో 0, ఆ ముగ్గురు ఎంపీలు మిగిలింది రాజ్యసభలనే. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలల్లా భారత రాష్ట్రీయ సమితి అని తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి పెట్టుకున్న పేరుకు కూడా అర్హత లేని పరిస్థితి. లోక్సభల 0, రాజ్యసభలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఫామ్ హౌస్ లో మీ దొర దగ్గర ఉన్నారు. మరి రాత్రి నువ్వు పండుకున్నప్పుడు కలలో వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎంపీలు కొంపదీసి ఆ రాజ్యసభ ఎంపీలు అయితే కాదు కదా. ఎందుకంటే నీకు ఈ మ్యాడ్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత అడపా మీడియాలో మాట్లాడి ఈ సొల్లుబొల్లు కబుర్లు మాట్లాడి రాజకీయంగా బతికుండాలన్న ఆలోచన కనపడుతుంది తప్ప సూసైడ్ స్టార్ పాడే కౌశిక్ రెడ్డి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొంగులేటి సుధాకర్ రెడ్డిపై ఎగతాళి చేశారు. అడ్డమారి గుడ్డి దెబ్బతో గెలిచి బిల్డప్ కొడుతున్నాడని, ఈసారి పాలేరులో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. గత దీపావళికి పొంగులేటి బాంబులు పేలుతాయని చెప్పినా ఏమీ జరగలేదని, మళ్లీ మరో దీపావళి వచ్చేసిందని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ పాలేరు ప్రజలు నిజాన్ని బాగా అర్థం చేసుకుంటారని, బీఆర్ఎస్ పట్ల ఉన్న నమ్మకం మరలా గెలుపుగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల విన్నపాలను, ఆశయాలను ముందు ఉంచుతూ పార్టీ పట్ల కొనసాగుతున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. పాలేరులో ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నాలు జోరుగా ఉంటాయని, ప్రజాసేవలో నిరంతరం అంకితభావం చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పడితే ఎక్కడ పెట్టాలో అక్కడ దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఆయన బిల్డప్ పెద్ద అడ్డుమారి గుడ్డు పెద్దలు ఆయన కూడా గెలిస్తే ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది ఈసారి ఆయన గెలిస్తే నేను కూడా చూస్తా, ఆయన గెలిస్తే నా పాలేరు నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే అంతే గారెల బుట్టులో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్ద ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్ గా ప్రజలు మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్ లో టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు, పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు వచ్చి నోట్లని లెక్కబెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయి, టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్ కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి, చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పేజీలు దొరికినాయి ఎవరు చెప్పట్లేదు, అదొక బ్రహ్మరహస్యం. ఈడీఓడు బయటికి రాడు, చెప్పడు, పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవరితో కుమ్మక్కయ్యాడు? వాళ్ళ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారి కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవరితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. మనము బీజేపీ ఒకటని వాగుతాడు ఒకడు, కాంగ్రెస్ వాడు. ఎవరితో ఉన్నాడు? సిబిఐ సంకనాడుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాలు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుపుతామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాలు పట్టుకుని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ, నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. 2 రోజులు భయపడతాం, నాకు అర్థం కాదు. రాజకీయ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్రంగా స్పందించారు. టీజీపీఎస్సీపై ఇచ్చిన తీర్పు నిజానికి సీఎం రేవంత్ రెడ్డికి చెంప పగలగొట్టినట్టేనని ఆయన పేర్కొన్నారు. చైర్మన్ మరియు ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తూ తేలుకుట్టిన దొంగల్లా ప్రవర్తిస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. ఈ తీర్పుతో ప్రభుత్వ అవ్యవస్థలు బయటపడినట్లు, ఉద్యోగార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని, తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అదనంగా ఉద్యోగార్థుల న్యాయ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాన్ని ప్రేరేపించడం అత్యవసరమని ఆయన వివరించారు. ఈ సందర్భంలో శ్రవణ్ మాట్లాడుతూ అవినీతితో కుప్పకూలిన వ్యవస్థను సవాలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రతి నిర్ణయం పారదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు తీర్పు ఉదాహరిస్తోందని చెప్పారు. ఉండాలని కూడా ఒక్కడు కూడా మాట్లాడతలేడు. సందట్లో సడేమియాల లెక్క వార్తల్లో చూసినాం, అక్కడెక్కడ వార్తలు చూసినాం. కోట్ల రూపాయలు పెట్టి దాని ఏదో వ్యాపారాలు చేసిండ్రు, లావాదేవీలు జరిగినాయి, పెద్ద స్కామ్, అది వ్యాపం మాదిరిగా పెద్ద స్కామ్ అని చెప్పని చాలా చోట్ల వార్తలు చూసినాం. అది నిజమే అనేటువంటి ఒక రీతిలో ఇవాళ తేలుగుట్టిన దొంగల లెక్క నా ప్రభుత్వం మాట్లాడతలేదు. మాట్లాడితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. టీజీపీసీ చైర్మన్ మాట్లాడతలేడు. ఇది మా బాధ్యత అవుతుంది. వెన్ సచ్ ఎ హిస్టారికల్ జడ్జ్మెంట్ కమ్స్, అంత పెద్ద భారతదేశంలో బహుశా ఒక మెయిన్స్ పరీక్షను ఈ తీరుగా రద్దు చేసి మీరు మళ్ళా రీకండక్ట్ అన్నా చేయండి, రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ కోర్టులు గాని, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి చెంప బలగొట్టినట్టు తీర్పు, ముఖ్యమంత్రి గారికి చెంప బలగొట్టినట్టు తీర్పు. గతంలో టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఒక చిన్న చితకా తప్పులను సైతం భూతద్దం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు? కాంప్లిసిటా మీరేమైనా? జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? తగుదనమ్మా అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారి పైన వాళ్ళ దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దొంగలకు సద్దులు మోస్తారు అని చెప్పిన సామెత ఉంటది మన దగ్గర. ఈ ప్రభుత్వం ఇవాళ టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఒక తప్పులకు, ఆ తప్పులు చేసినటువంటి ఒక సదరు దొంగలకు హైకోర్టు తీర్పు ప్రకారంగా సద్దులు ఏమైనా మోస్తున్నారా?
మాజీ ఎమ్మెల్యే దస్యం వినయ్ భాస్కర్ ఇటీవల విద్యార్థుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు పొరుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు తమ స్థానిక రాష్ట్ర భవిష్యత్తు గురించి భయాందోళనకు లోనవుతున్నారని చెప్పారు. స్థానికత సమస్యల కారణంగా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివిన కారణంగా తమ హక్కులు చెల్లించుకోలేకపోవడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై తక్షణమే చొరవ తీసుకోవాలని కోరారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యలో ముందడుగు వేయగల అవకాశాలు కోల్పోకుండా ఉండే విధంగా ప్రభుత్వ పాలన రూపకల్పన చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు వాస్తవానికి విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే సామాజిక ఇబ్బందులు, నిరుత్సాహం తగ్గుతాయని ఆయన విన్నపం చేశారు. ఈ సమస్యపై సమగ్ర చర్చ, తక్షణ పరిష్కార మార్గాలను తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సీట్ రావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సిఎస్ గారిని అభ్యర్థించడం జరిగింది. సానుకూలంగా సిఎస్ గారు స్పందించినందుకు వారి కృతజ్ఞతలు. దయచేసి మరి ఆ పిల్లలు చేయని తప్పుకు మరి వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం కోసం పొరుగున ఉన్నటువంటి రాష్ట్రం చదివించినందుకు మరి వారి భవిష్యత్తును కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశం మేరకు మరి సిఎస్ గారిని కలవటం జరిగింది. ఈరోజు మరి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సౌకర్యార్థం కోసము 2 సంవత్సరాలు పొరుగున ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో చదివినందుకు వారి బంగారు భవిష్యత్తు, ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించుకున్నటువంటి పిల్లలు మరి వారి భవిష్యత్తు ఖరాబ్ కాకుండా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఉన్నతమైనటువంటి మార్కులు వచ్చినటువంటి 40 మంది స్టూడెంట్స్ కు దయచేసి మరి ప్రభుత్వాన్ని సిఎస్ గారిని కోరడం జరిగింది. వారికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇటీవల తెలంగాణ విద్యార్థుల సమస్యపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాంతాల పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటే తెలంగాణకు చెందిన వారికి సంబంధిత హక్కులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తెలంగాణలో చేరితే స్థానికతను ఇచ్చి అసమాన పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం వల్ల తెలంగాణ పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుందని, వారి భవిష్యత్తు, విద్యా అవకాశాలు ప్రమాదంలో పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై సమగ్ర చర్యలు తీసుకుని స్థానిక విద్యార్థుల హక్కులను రక్షించే విధంగా నిబంధనలు రూపొందించాలన్న నినాదం ఆయన వినిపించారు. విద్యార్థుల భవిష్యత్తు, చదువుదారుల న్యాయం, సమాన అవకాశాలను ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతగా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. కానీ తెలంగాణ బిడ్డలు గారు అని చెప్పని వాళ్ళకి స్థానికత ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇవాళ మంచి ర్యాంకులు, పేదింటి బిడ్డలు బట్ పెద్ద ర్యాంకులు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. వాళ్ళకి వాళ్ళ సీట్లు రాకుండా అన్యాయానికి గురవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దానికోసం అని చెప్పని ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు తెలంగాణేతర ప్రాంతాలలో పనిచేసినా ఏ రకంగానైతే స్థానికులుగా పరిగణిస్తూ వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఈ పిల్లల్ని కూడా అంటే వాళ్ళు లాస్ట్ ఇంటర్మీడియట్ లో 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో వాళ్ళు వెళ్లి వేరే ప్రాంతంలో చదువుకున్నారు కాబట్టి మీరు నేటివ్ కాదు అని చెప్పారు. ఎల్కేజీ నుంచి 10th వరకు తెలంగాణలో చదువుకుంటారు. కానీ ఇంటర్మీడియట్ ఇప్పుడు బార్డర్ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం బార్డర్ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ, మహబూబ్ నగర్ బార్డర్ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏంటంటే కొంతమంది కర్నూలుకు పోతారు, ఖమ్మం వాళ్ళు అయితే ఆంధ్ర సైడ్ కూడా చదువుకుంటారు, పక్కకే ఉంటారు. కాబట్టి ఆ చిన్న తప్పిదం వల్ల నువ్వు ఇక్కడ బిడ్డవు కావు, తెలంగాణ బిడ్డవు కాదని చెప్పని వాళ్ళకు అడ్మిషన్స్ రాకుండా ఇవాళ ఒక నిర్బంధం ఇవాళ తయారైనట్టు నేపథ్యంలో ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు చాలా పాజిటివ్ గా, సానుకూలంగా స్పందించినారు. మేము చేతులెత్తి ఈ యొక్క పిల్లల తరపు నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఈ పిల్లల నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుకుంట పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు పంచాయతీలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాన్ని నిర్వహించి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు కావలసిన వసతులు, భౌతిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రహదారి సౌకర్యాలు, నీటి సరఫరా వంటి అంశాల్లో ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ప్రజల కోసం పారిశుద్ధ్యం, పునర్వినియోగ అవకాశాలు, గ్రామ సంస్కరణలు, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో, సమయంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, పంచాయతీ ప్రాంతంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉంచామని ఆయన తెలిపారు.
చెమడుగుంట పంచాయతీలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 1,08,00,000 ఒక్క పంచాయతీలో జరుగుతున్నాయి. సీసీ రోడ్స్ 38 లక్షలు, కమ్యూనిటీ హాల్, ఎస్టీ కాలనీలో ఎంపీ ల్యాడ్స్, అట్లే గ్రామ పంచాయతీ ఫండ్స్ ఒక 40 లక్షలు, మొత్తం 1,08,00,000 రూపాయలతో ఓవరాల్ గా స్టేట్ లో ప్రతి గ్రామంలో తిరిగి అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇప్పుడే మీరు ఇక్కడ ఈ గ్రామస్తులు ఈ కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో డ్రైన్ కట్టారు, మురికి నీరు పోవాల్సింది రివర్స్ వస్తుంది, దాన్ని మళ్ళీ పగలు కొట్టించి మళ్ళీ కట్టించమంటారు. అది వాళ్ళు చేసింది ఏంటంటే, ఎక్కడ డ్రైన్స్ అంటే కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. సైడ్ డ్రైన్స్ దేనికి పనికి రాకుండా చేశారు. వాటర్ స్టాగ్నెట్ అయ్యేటట్టు చేసినారు, ఇంకొంచెం జబ్బులు వచ్చేటట్టు చేసినారు. ఇది వాళ్ళు చేసిన పనులు. ఇది దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లే ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో అనేక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఓవరాల్ గా కంట్రీలో రైతులు యూరియా తగ్గించాలా, యూరియా ఎక్కువ వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి కారణం అవుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో 3 ఏళ్ల క్రితం నమోదు అయిన తల్లి బిడ్డల అదృశ్యం కేసు ఇటీవల జాగ్రత్తగా పరిశీలించిన పోలీసులు తీరుస్తూ పూర్తి పరిష్కారం సాధించారు. తాడికొండ మండలం కంతేరుకు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుమార్తె తిరుపతమ్మ మనవళ్లు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంగళగిరి గ్రామీణ సిఐ శ్రీనివాసరావు గతేడాది బాధ్యతలు స్వీకరించి ఈ కేసును ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతమ్మ ఆధార్ కార్డు కొనుగోలు సమయంలో నెట్గ్రిడ్ సాయంతో సరిగా గుర్తింపు సాధించడం ద్వారా కేసు పరిష్కరించబడింది. కేసులో భార్యాభర్త మధ్య జరిగే వ్యవహారాలు, భర్త గోపి తరచూ వేధించడం వల్ల తిరుపతమ్మ ఇంటి నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయం స్థానిక పోలీస్ శాఖ ప్రతిభ సమగ్ర దృష్టి ఫలితమని అధికారులు పేర్కొన్నారు. అనే ఒక మహిళ తన 2 పిల్లలతో వాళ్ళ పుట్టింటికి వెళ్తానని చెప్పేసి బయలుదేరి కురగల నుంచి ఆ పుట్టింటికి వెళ్ళకోకుండా కనిపించకుండా వెళ్ళిపోయినట్టుగా మనకి వాళ్ళ అమ్మగారైన కట్టా లక్ష్మి ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు కట్టున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏ ఫోన్ నెంబర్లు వాడుతున్నారు, ఎవరితో టచ్ లో ఉన్నారు ఏంటనే దాని మీద వర్కౌట్ చేయటం వలన మన 15వ తారీఖున బుడంపాడులో ఉన్నట్టుగా మాకు లొకేషన్ అవన్నీ రావడంతో క్యాచ్ చేసి తీసుకురావటం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా మెయిన్ కారణము భర్తకిను తనకి చిన్న చిన్న కుటుంబపరమైన వివాదాలు ఉండటం వల్ల, గొడవలు ఉండటం వల్ల అతనితో కలిసి జీవించడానికి ఆమె ఇష్టం లేకుండా చెప్పబెట్టుకోకుండా వెళ్ళిపోయినట్లుగా తెలిసింది వివరాలు. అనే ఒక మహిళ తన 2 పిల్లలతో వాళ్ళ పుట్టింటి హైదరాబాద్లో లక్టీకపూర్ ప్రాంతంలోని కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. పెండింగ్ ఫీజుల సమస్యపై ఆందోళన వ్యక్తం చేయడానికి ర్యాలీగా వచ్చిన నాయకులు ఒక్కసారిగా గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై నిరసనగా బైఠాయించి ఘర్షణలు ఏర్పడ్డాయి. భారీ సంఖ్యలో ఆందోళనకారులు పోలీసులు బలవంతంగా అరెస్టు చేయగా వారు 8,500 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ బకాయిల కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతున్నదని, దీంతో విద్యార్థులు ఉద్యోగాలు పొందడంలో, ఉన్నత చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు కేంద్రానికి సూచించారు. రిలీజ్ చేస్తలేరు. మీరు భూములు అమ్మేటువంటి కార్యక్రమానికి మీరు ఒడిగడుతున్నారు కాబట్టి ఆ భూములు అమ్మే పైసలన్నా మా విద్యార్థులకు ఇచ్చి మా విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విద్యాశాఖకు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడు. కావాలనే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే మాకు 15%, 20% రావాల్సినటువంటి కమిషన్ రావనే ఉద్దేశంతోనే విద్యార్థులను రోడ్డు పాలు చేస్తున్నాడు. మాకు సర్టిఫికెట్ తీసుకోవడానికి మాకు గోస్ అవుతుంది. మేము ఉన్నత విద్యకు పోలేకపోతున్నాం. మా విద్యను కంప్లీట్ చేసుకున్నప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నాం. మా సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్న విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ తప్పిస్తే విద్యార్థులకు హక్కు రావాల్సినటువంటి స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ రిలీజ్ చేస్తలేరు. మీరు భూములు అమ్మేటువంటి కార్యక్రమానికి మీరు ఒడిగడుతున్నారు కాబట్టి ఆ భూములు అమ్మే పైసలన్నా మా విద్యార్థులకు ఇచ్చి మా విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విద్యాశాఖకు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడు. కావాలనే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే మాకు 15% 20% రావాల్సినటువంటి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శివారు లింగంపల్లి కూడలి నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైన్ పార్కు వద్ద రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎంపీ రఘునందనరావు కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి లింగంపల్లిలోని చిన్నవాగు నాలాల అక్రమాలను పరిశీలించి సమస్యలు గుర్తించారు. గత ఏడాది నుండి రహదారి నిర్మాణం కోసం కోరినప్పటికీ తాత్సారం చేయడంపై సీనియర్స్గా స్పందిస్తూ కమిషనర్ను క్షేత్రస్థాయికి తీసుకువచ్చి పరిస్థితిని పరిశీలించారు. రహదారి నిర్మాణం 100 రోజుల్లో పూర్తి కావాలని, లేదంటే ధర్నాకు సిద్ధమని రఘునందన్ తెలిపారు. పటాన్ చెరు నుంచి ఇంద్రేసం వైపు, నో వాపాన్ కూడలి నుంచి కర్ధనూరు వైపు వెళ్లే రహదారులను కూడా విస్తరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ రహదారి నిర్మాణం ప్రాంతీయ వాహన సమస్యలను తగ్గించడంలో కీలకంగా మారుతుందని ఎంపీ పేర్కొన్నారు. బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైస్ పార్క్ ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత 4 రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ 10 నుంచి 15 నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్ గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి 4 కానాలు ఉంటాయి. 4 ఓపెనింగ్స్ ఉంటే 3 ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి. ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి. కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైస్ పార్క్ ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత 4 రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది. ఇది వాల్టి బులెటిన్. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.